హాయ్ మావాస్, నెక్స్ట్ వీడియో నుంచి నేను సీజన్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి సీజన్ 1ని ఈరోజు రీకాప్ చేద్దాం. ఫస్ట్గా మొదలు పెడితే మన లిటిల్ డానియల్ స్టోర్లో ఉంటాడు. ఏదో బుద్ధి పుట్టి ఎక్సర్సైజ్ చేస్తాడు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చి మన డానియల్కి ఎనర్జీ డ్రింక్ ఇస్తుంది. సీన్ కట్ చేస్తే మన డానియల్ క్లాస్మేట్స్ ఒక పిల్లకాయకి ఫోన్ చేసి స్టోర్లో ఛార్జర్ దొబ్బేమని చెప్తారు. ఆ పిల్లకాయ స్టోర్ లోపలికి వచ్చి ఛార్జర్ దొబ్బేస్తున్నప్పుడు మన డానియల్కి దొరికిపోతాడు. మన డానియల్ ఆ బుల్లీస్కి దొరికిపోతాడు. ఆ బుల్లీస్ వాస్కోకి దొరికిపోతాడు. అలా ఆ పిల్లకాయ మన డానియల్ సేవ్ అవుతారు. తర్వాత రోజు క్యాంటీన్లో అమ్మాయిలందరూ మన డానియల్ పక్కన కూర్చోవాలనుకుంటారు. కానీ మన డానియల్ ఆ పిల్లకాయ సారీ జీహో పార్క్ దగ్గర కూర్చుంటాడు. అక్కడికి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అలా వాస్కో కూడా వస్తాడు. మన ఎంసీ వాస్కోని చూడగానే వాస్కోని పిలుస్తాడు. దానికి వాస్కో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మన డానియల్ని బత్తాయి పిండినట్టు పిండేస్తాడు. మన డానియల్ తక్కువైనా మన వాస్కోని తిరిగి పిండేస్తాడు. దాన్ని అందరూ చూసి షాక్ అవుతారు. అది చూడగానే తన క్లాస్మేట్స్ మన డానియల్ దగ్గరికి వచ్చి పార్టీకి రమ్మంటారు. మన హీరోకి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ లేని ఒంటరి పక్షి కాబట్టి పార్టీకి పిలవగానే సరే అని అంటాడు. మీరు పార్టీ అంటే కిట్టి పార్టీ అనుకోగలరు, కానీ పార్టీ అంటే అది మందు బాబుల పార్టీ. దాంతోపాటు అక్కడ నకిలీ ఉన్న ఏ పార్క్ కూడా ఉంటారు. తర్వాత పార్టీలోకి డానియల్ కూడా జాయిన్ అవుతాడు. ఇంతలో అక్కడికి వానర్ వచ్చి మీరు చిన్నపిల్లలాగా ఉన్నారు, మీరు పని చేయండి ఇక్కడ నుంచి ప్రీమియం అనే లోపు మన డానియల్ని చూసి ఆ వానర్ ఫ్లాట్ అయిపోద్ది. ఫ్లాట్ అయిపోయిందో సహా డానియల్ పక్కన కూర్చొని పులిహోర కూడా కలిపేస్తుంది. ఇది చూసి కొంతమంది మందు బాబుల బ్యాచ్ కుళ్ళుకొని మన ఎంసీఆర్తో ఫైట్ చేయడానికి వస్తారు. ఇంతలో మన డానియల్ ఒక 2 పెగ్గులు వేసి ఉంటాడు కాబట్టి ఆ ఫోన్ని ఇంకా బాటిల్ని పగలగొట్టి వాళ్ళని జడిపించి పంపించేస్తాడు. అలానే మందుమత్తులో స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇంతలో తన 2వ బాడీలో లేచి పార్టీ దగ్గరికి త్వరగా బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళేసరికి డానియల్ ఇంకా పడుకొనే ఉంటాడు. కానీ తన ఫ్రెండ్స్ అందరూ మన డానియల్తో మంచిగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళందరూ మత్తు మందులో ఉన్నారు కాబట్టి. అలానే మన జాక్ బాబాయ్ మన డానియల్కి బాక్సింగ్ టిప్స్ కూడా ఇస్తాడు. ఇలా కాలు ఉంచాలి, ఇలాగా చేతులు పెట్టాలి, ఇలాగా కొట్టాలి అనుకుని టిప్స్ ఇస్తూ ఉంటాడు. అలాగా ఒక పంచింగ్ బ్యాగ్ని కొడతారు జాక్ని. అది చూసి డానియల్ ఇంప్రెస్ అయ్యి తను కూడా ట్రై చేయాలని అనుకుంటాడు. అందుగురించి అక్కడ కాసేపు వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ట్రై చేస్తాడు. కానీ మన డానియల్ ఏదో స్లైట్గా కొడతాడు. పొరవంతా పోయిందే అనుకొని ఎవరో చూడలేదు అనుకుని బిగ్ డానియల్ని తన మీద వేసుకొని వెళ్ళిపోతాడు. మన లిటిల్ డానియల్ ఎవరు చూడలేదు అని అనుకుంటాడు. కానీ అక్కడే వాస్కో ఉంటాడు. వాస్కో చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే తను కొట్టినప్పుడు ఆ బాక్సింగ్ బ్యాగే చిరిగిపోయి ఉంటుంది. ఈ కుర్రాడులోనే పొటెన్షియల్ ఉంది అని అనుకుంటాడు వాస్కో. తర్వాత రోజు స్కూల్లో మన జాక్ మీరాతో పులిహోర కలుపుతూ ఉంటాడు. అంతలోనే అక్కడికి మందు బాబుల బ్యాచ్ వచ్చి మన జాక్ని పిల్లబచ్చ అనుకుంటారు. కాబట్టి మన దొరికాడు పిల్లబచ్చ, ఇది మనము ఆ అమ్మాయి ముందే పరువు తీసేయాలి అని అనుకుంటారు. దొరికిందే ఛాన్స్ అని మీరా కిమ్ మీద చేతులు వేస్తారు. అది చూసిన జాక్లికి కోపం వచ్చి వాళ్ళ పళ్ళు బూటేస్తాడు. అలా సీన్ కట్ చేస్తే మన డానియల్ వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారు వస్తారు. ఇంతలో మన బిగ్ డానియల్ ఇంటి లోపలికి వచ్చి ఏదో సర్ది చెప్పి బయటికి తీసుకెళ్తాడు వాళ్ళ అమ్మకి. అలా బయటికి తీసుకొచ్చినప్పుడు తనకు తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఎంత కష్టపడుతుందో తన ఫీజు కోసం తన కోసం అని. అలా వాళ్ళ అమ్మని కష్టపెడుతున్నందుకు డానియల్ చాలా బాధపడతాడు. ఇంతలో వాళ్ళమ్మ మన బిగ్ డానియల్కి డబ్బులు ఇచ్చి లిటిల్ డానియల్కి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలోనే వాస్కో అదంతా చూసి మన బిగ్ డానియల్ డబ్బులు దొబ్బేశాడు, లిటిల్ డానియల్ని చాలా దారుణంగా వాడుకుంటున్నాడు అనుకొని ఆ డబ్బులు మన లిటిల్ డానియల్కి ఇవ్వాలని బిగ్ డానియల్తో ఫైట్ చేయడానికి పిలుస్తాడు. మన ఎంసీ చేత ఫైట్ చేస్తాడు. వాస్కో గోపు మీద ఒకటి కొడితే వాస్కో నాకౌట్ అయిపోతాడు. ఇంతలో సీన్ కట్ చేస్తే మన డానియల్ వాళ్ళ క్లాస్మేట్లో ఒక టాపర్ అంటాడు. ఆడు ముందంతా నేనే తోపు నేనే తురుము అనుకుంటాడు. కానీ మన హీరోని జాక్ని చూసి నేను బాటుగాడిని, ఇలాగైతే నేను ఎప్పటికీ అమ్మాయిల ముందు ఇంప్రెషన్ కొట్టుకోలేను అని అనుకుని బాధపడతాడు. ఆ టాపర్కి తెలుస్తుంది
మన డానియల్ పేదవాడని. అబ్బా సాయిరం, దొరికిందే ఛాన్స్, వదలకూడదు అని అనుకుంటాడు. అప్పుడే మన డానియల్కి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, రేపు జరిగే నీ పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే, నేను అక్కడికి రాను, కేక్ తేనా అని అడుగుతుంది వాళ్ళమ్మ. వద్దమ్మా, డబ్బులు అయిపోతాయి అని చెప్తాడు మన డానియల్. ఆ మాట జేవిని సాయంత్రం డానియల్కి హ్యాపీ బర్త్డే గిఫ్ట్ ఇస్తాడు. అది డానియల్ చూసి చాలా ఆనందపడతాడు. ఇంతలో తనకు తెలుస్తుంది, జే పంపించింది ఒకటి కాదు, కుప్పలు కుప్పలు పంపించాడు అని చూసి షాక్ అవుతాడు. అలా జే ఉన్న డానియల్ ఫ్రెండ్స్ అవుతారు. అలా మరుసటి రోజు జే ఇచ్చిన బట్టలు డానియల్ వేసుకొని వస్తాడు. ఆ టాపర్ మన డానియల్ చూడగానే కళ్ళు గిర్రుమంటాయి. ఎందుకంటే తను వేసుకుంది నార్మల్ బట్టలు కాదు, కాస్ట్లీ బట్టలు. అవన్నీ కోట్లాది కోట్లు ఉంటే కానీ కొనలేని బట్టలు ఉంటాయి. అది చూసి టాపర్కి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. సీన్ కట్ చేస్తే ఆడిషన్లో మన వింజిన్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. ఇంతలోపు అటెండర్ వచ్చి నెక్స్ట్ కంటెంటర్ని పిలుస్తాడు. అక్కడికి మన డానియల్ వస్తాడు. సారీ డ్యూక్ వస్తాడు. డ్యూక్ని చూడగానే ఈడియటుడు ఇలా ఉన్నాడు అనుకొని వింజిన్ని పిక్ చేసుకుంటారు. డ్యూక్ని ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటికి అని చెప్తారు. అలా డ్యూక్ బస్సులో బయలుదేరుతాడు. కానీ మన డ్యూక్ డానియల్లా ఎవరేమంటే జడిసే రకం కాదు. తనకి ఎంతమంది ఏమైనా తన పని చేసుకోని ఉంటాడు. అది నాకు డ్యూక్లో నచ్చే విషయం. ఈ డ్యూక్ ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. ఎప్పుడు వింజిన్ ఉన్న తన క్లాస్మేట్స్ వెళ్ళి చేస్తూనే ఉంటారు. కానీ డ్యూక్ దానికి తట్టుకొని తన పని తాను చేసుకునే ఉంటాడు. అలా ఒకరోజు సాయంత్రం మన డ్యూక్ వాళ్ళ గ్రాండ్ మా షాప్కి వెళ్తాడు. అక్కడికి డ్యూక్ని చూసి వింజిన్ వాళ్ళు వచ్చి ఫ్రీగా వాళ్ళ అమ్మమ్మ షాప్లో ఉన్న వస్తువులన్నీ తినేసి తనకి బేరం కాకుండా చేసి వెళ్ళిపోతారు. తర్వాత రోజు రాబోయే ఫెస్టివల్కి మీలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అని ఒక అమ్మాయి అడుగుతుంది. అందరూ వింజిన్ పేరు చెప్తారు. అప్పుడు వింజిన్ డ్యూక్ని ఎంత కొడుతున్నా డ్యూక్ మాత్రం ధైర్యంతో చేయలేపుతాడు. అది మాత్రం నాకు డ్యూక్లో బాగా నచ్చింది. అలా సీన్ కట్ చేస్తే క్యాంటీన్లో వింజిన్ డ్యూక్ని కొడుతూ ఉంటాడు. అది మన డానియల్ చూసి డ్యూక్ కూడా నాలాగే ఉన్నాడే అనుకొని తన గ్రూప్లో యాడ్ చేసుకుంటాడు డానియల్. అది చూసి వింజిన్ కోపం పడి మన డ్యూక్ని వాటర్ తెమ్మని చెప్తాడు. దానికి మన డానియల్, నీ వాటర్ నువ్వే తెచ్చుకోవాలి, పక్కోడు తెస్తాడా, నీ కింద వాడు పనోడా అని అంటాడు. అలా డానియల్ మాటలు విని డానియల్కి సపోర్ట్గా జే, జాక్, వాస్కో కూడా వస్తారు. దాన్ని వింజిన్ చూసి జడిసి అక్కడి నుండి పారిపోతాడు. అలా సాయంత్రం మన డానియల్కి క్లీనింగ్ డ్యూటీ పడుతుంది. డానియల్కి ఇష్టమైన సాంగ్ పాడుతూ ఉంటాడు. ఆ పాట విని డ్యూక్ కంట తడి పెట్టుకుంటాడు. అలా మన డానియల్ దగ్గరికి వచ్చి, బ్రో నాతో పాడతావా ఫెస్టివల్లో అని అడుగుతాడు. మన డానియల్ తనను తాను అద్దంలో చూసుకున్నట్టు చూసుకొని సరే అని ఒప్పుకుంటాడు. ఎంసీ డ్యూక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. మన ఎంసీ మిడిల్ క్లాస్ పర్సన్లా డ్యూక్ ముందు ఉంటాడు. అది డ్యూక్ చూసి షాక్ అవుతాడు. అలా సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేస్తారు. ఇంతలో డానియల్కి ఆకలి వేస్తుంది అని డానియల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు. అలా వెళ్తున్న ద్వారిలో డ్యూక్ వాళ్ళ గ్రాండ్ మదర్ షాప్కి కనబడుతుంది. డ్యూక్ అనుకుంటాడు, వీళ్ళు కూడా వింజిన్ లాగా వాళ్ళ అమ్మమ్మ షాపు అంతా ఖాళీ చేసేస్తారు, అందుగురించి ఈ డబ్బున్న వాళ్ళు నాకు నచ్చరు అని అనుకుంటాడు. కానీ వింజిన్లా మన డానియల్ కాదు. తనకి ఎంత ఆకలి వేసినా నాకు ఆకలి లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దానికి మన డ్యూక్ చూసి చాలా సంతోషపడి డానియల్ చాలా మంచోడు అని అనుకుంటాడు. మన డానియల్ తెల్లారి నుండి సాయంకాలం వరకు డ్యూక్ ఇంట్లో, నైట్ సాయంకాలం నుండి తెల్లారి వరకు తన సెకండ్ బాడీలో ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు. అలాగా షాప్లో పాడుతున్నప్పుడు డ్రింక్ ఇచ్చిన అమ్మాయి మళ్ళీ వచ్చి చాలా ఆనందపడి తనకు మళ్ళీ డ్రింక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంతలో తన ఫ్రెండ్స్ కొన్ని జియో పార్క్ వస్తారు. ఈ ముగ్గురు త్రిమూర్తులు ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకుని నన్ను ఇలా కొట్టాడు, నన్ను అలా కొట్టాడు, నన్ను ఇలా బుల్లి చేసుకున్నారు అని మాట్లాడుకుంటారు. ఇంతలో వాళ్ళిద్దరూ డానియల్ పర్ చాలా మంచోడు, మాకు ఇలా చేశాడు అలా చేశాడని మాట్లాడుకుంటారు. ఇంతలో వాస్కో అక్కడికి వచ్చి తను చేసిన తప్పుల్ని రియలైజ్ అవుతాడు. తర్వాత సీన్ కట్ చేస్తే 10 రోజుల తర్వాత డ్యూకోను డానియల్ వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. తర్వాత రోజు ఫెస్టివల్ డే మొదలైంది. అక్కడికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలా చాలా మంది వచ్చి ఉంటారు. అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేస్తూ చాలా బిజీగా హడావిడిగా సందడిగా ఉంటారు. ఇంతలో అక్కడికి బాటిల్ అమ్మాయి ఇంకా తన బాడీ గార్డు వస్తారు. మన బిగ్ డానియల్ ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే తనకు బలు వెలుగుతుంది తను తన ఒరిజినల్ బాడీలో లేనని.
మన డానియల్ ఆ అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ బాడీ గార్డ్ తనని ఆపేస్తాడు. డానియల్ దాని నుంచి విడిపించుకొని మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే ఆ బాడీ గార్డ్ ఒక బ్రెజిలియన్ కిక్ మన డానియల్ మూతి మీద కొడతాడు. దాంతో డానియల్కి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంతలో అక్కడికి వాస్కో వచ్చి డానియల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటాడు. అక్కడ చాలా పెద్ద గొడవే జరిగేటట్టు ఉందని ఆ అమ్మాయి తన బాడీ గార్డ్ని ఆపమని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా వాస్కో డానియల్ ఫ్రెండ్స్ అవుతారు. అలా నైట్ సింగింగ్ కాంపిటీషన్ మొదలవుతుంది. అక్కడికి ఆ ఆడిషన్ చేసిన ఓనర్ కూడా వస్తాడు. ఫస్ట్ మన వింజిన్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. తరువాత డ్యూకున్న డానియల్ వంతు వస్తుంది. మన డానియల్ స్టేజ్ ఫియర్తో సరిగ్గా పాట పాడలేకపోతుంటాడు. ఇంతలోనే మన డానియల్కి ఎనర్జీ బూస్ట్ ఇస్తాడు. దాంతో మన డానియల్ అన్న డ్యూకు చాలా బాగా పాడతారు. దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా షాక్ అయ్యి డానియల్కి ఉన్న డ్యూక్కి సపోర్ట్ చేస్తారు. నేనైతే మీకు ఆ పాటను రికమెండ్ చేస్తాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఫ్లై అప్ అని కొడితే ఆ పాట వస్తుంది. లేదు నేను యానిమేలోనే చూస్తానంటే లాస్ట్ ఎపిసోడ్లో ఉంటుంది, చూడండి. ఆ పాట కంప్లీట్ అయ్యేసరికి ఆ ఓనర్ వచ్చి మన డ్యూక్ని మెచ్చుకుంటాడు. అనుకునేలోపు మన డానియల్ని మెచ్చుకొని తనకు కార్డు ఇస్తాడు. ఇది చూసి మన డ్యూక్ చాలా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ మన డ్యూక్ డానియల్లా కాదు కదా, గివ్ అప్ చేయకుండా తన సాంగ్ని మళ్ళీ రాసుకుంటా ఉంటాడు.